హలో బ్రదర్, హాయ్. బిగ్ బాస్ చూస్తున్నావా? అన్న చూడడం మానేసి అన్న, అంటే మొన్నటిదాకా చూసిన ఇక తర్వాత నాకు అర్థమైపోయింది అన్న, ఇక బిగ్ బాస్లో వీళ్ళే విన్నర్లు అవుతారు, ఇక వీళ్ళదే నడుస్తుంది, వీళ్ళకే చూపిస్తున్నాడు స్క్రీన్లో అని చెప్పేసి నేనైతే సైడ్ అయిపోయినా. ఇక బిగ్ బాస్లో అంటే చాలా వరకు చూసిన, చూద్దామని, అదే పాత చింతకాయ పచ్చడి లెక్క, అదే వాళ్ళనే గెలిపించుకోవాలి, వాళ్ళతోనే తీసుకోవాలి అన్నట్టు అదే కాన్సెప్ట్ నడుస్తుంది ఎప్పుడు. ప్రతిసారి అంతే, ఒక ఇద్దరు ముగ్గురు మాటి వాళ్ళని తేవడం, బిగ్ బాస్లో కలపడం, అటు ఇటు చేసి వాళ్ళని టాప్ 5 తీసుకుపోవడం, టాప్ 2లో పెట్టడం, విన్నర్ చేయడం. అంటే మ్యాచ్ ఫిక్సింగ్ ముందే పెట్టేసుకుంటున్నారు. ముందే 16 మందిని తీసుకున్నప్పుడే నలుగురిని మా టీవీలను తీసుకోవాలా, వాళ్ళకు డీల్ మాట్లాడాలా, ఆ నలుగురిలో ఒకరిని విన్నర్ చేయాలా. లాస్ట్ వరకు జనాలు ఎవరైనా తిరగబడి రివర్స్ అవుతారు అనుకో, అప్పుడు సెకండ్ ఇవ్వాలి, టాప్ 2 ఇవ్వాలా. ఇప్పుడు లాస్ట్ టైం అమర్దీప్ పల్లవి ప్రశాంత్ టైంలో అప్పుడు జనాలు రివర్స్ అయ్యారు, తర్వాత జనాలు గొర్రెయ్యారు, అది వేరు. కాకపోతే పల్లవి ప్రశాంత్ వల్ల గొర్రెయ్యారు, అది వేరు. కానీ ఉన్న వరకు మాత్రం టాప్ 2 టాప్ 1 అమర్దీప్కే ఇద్దాం అనుకున్నారు, కానీ పల్లవి ప్రశాంత్ గొడవలు వేయడం దానివల్ల అట్లా అయింది. లేకపోతే మా టీవీదే కప్పు కూడా మా టీవీదే. ఇప్పుడు ఎవరికి చూస్తున్నారు అంటున్నారు? ఇప్పుడు ఇంకెవరున్నారు మా టీవీ వాళ్ళిద్దరే ఉన్నారు కదా, తనుజ మా టీవీ, నాగార్జున క్లోజ్, మా టీవీకి అన్నపూర్ణకి అనుబంధం. ఇప్పుడు ఎవరు ఇమాన్యుల్, ₹1,00,00,000 బాండు అయింది సీరియల్కి, ఇయర్కి ₹1,00,00,000 ఆయనకి, ఇమాన్యుల్కి మన మా టీవీ ఇచ్చేది, ఆ బాండ్లో కట్టు. ఇక అంతే. ఇక పిఆర్ కూడా గట్టిగా ఉంది అంటున్నారు. పిఆర్ కూడా బిగ్ బాస్ పిఆర్ఏ, ఖచ్చితంగా బిగ్ బాస్ పిఆర్ కింద చూస్తారు. నువ్వు బిగ్ బాస్ అని కొట్టే వాళ్ళే వస్తారు, వాళ్ళే వీడియోలు కామెంట్లు పెడతారు, వాళ్ళే పిఆర్లే అందరు. పిఆర్ లేకుండా ఒక్క టాప్ 5 పైన ఒకరిని చూపెట్టన్నా, ఎవరు లేరు. అంటే ఇమాన్యువల్ని కాస్త సైడ్ చేస్తున్నారు, విన్ కాకుండా అంటున్నారు కదా, ఎందుకంటే తను ఈటీవీ నుంచి వచ్చాడు. ఈటీవీ అంటే మరి తనుజ మా జీ తెలుగు నుండి వచ్చింది, ముద్దబందారం సీరియల్ నుండి వచ్చింది, అట్లా కాదు. వాళ్ళిద్దరు ఒకటే, వాళ్ళిద్దరూ అన్నపూర్ణ కొడుకు కూతురులే వాళ్ళిద్దరికో ఎవరు గెలిపిస్తారు. ఇప్పుడు నేనైనా నువ్వైనా ఎందుకు గెలవాలన్నా, నీకు గెలిస్తే నీకు 50 లక్షలు వస్తే బిగ్ బాస్కి ఏం లాభం, నాగార్జునకి ఏం లాభం, అన్నపూర్ణ స్టూడియోకి ఏం లాభం. వాళ్ళకి వస్తే వాళ్ళకి అనుభవం ఉంటుంది. అయితే మరి ఈసారి కన్నడ తెలుగు అంటున్నారు కదా, లాస్ట్ టైం కూడా కన్నడ బ్యాచ్కి ఇచ్చారు, సో ఈసారి కూడా అట్లానే ఇస్తారు. కన్నడ ఎవరున్నారు? తనుజ కన్నడనే, సంజన కన్నడనే. అది అట్లుండదు మా టీవీ. ఇక్కడ మా టీవీ అన్న, మా టీవీకి ఎవరు, అన్నపూర్ణకి ఎవరు, సీరియల్స్కి ఎవరు, అట్లా ఇస్తారు. అసలు అయితే రియల్గా ఇప్పుడున్న టాప్ 5లో బిగ్ బాస్ కప్పు ఉన్న వాడు అర్హత ఎవరంటే సంజనాకు ఉంది. ఓకే, సంజన జెన్యున్గా ఆడుతుంది, హానెస్ట్గా ఆడుతుంది, కాబట్టి ఆమెకి. వాళ్ళలో అంటే వీళ్ళు కాకుండా వేరే పర్సన్ ఉంటే టాప్ 5లో బాగుండు అని ఎవరు అనిపిస్తుంది? టాప్ 5లో ఉండే ఎలిమినేట్ అయిన వాళ్ళు దువ్వెల మాదిరి అన్న, దువ్వెల మాదిరి ఉంటే అసలు బిగ్ బాస్కి ఇప్పుడు ఏదైతే రేటింగ్ వస్తుందో దానికి 10 వచ్చేది రేటింగ్. ఇప్పుడు 1,00,000 మంది చూస్తే 1,00,00,000 మంది చూసేటోళ్ళు, దువ్వెల మాదిరిని తీసేశారు అనవసరంగా. ఎవరు ఆయన పిఆర్ ఎవరు, ఆ బిగ్ బాస్ టీం ఎవరు, వాళ్ళని తీసేసి నన్ను పెట్టినా కూడా నేను బిగ్ బాస్ ని డబల్ చేస్తాను. నేను తనుజ కంటే కూడా డెమాన్ పవన్ టాస్క్ల పరంగా, సో గేమ్ పరంగా అంటే రీతితో బాండింగ్ ఉన్నప్పటికీ రెండు బ్యాలెన్స్ గా తీసుకొచ్చారు అంటున్నారు. అవును, డెమాన్ పవన్ నిజంగా తోపు అన్న, ఒక విషయానికి అయితే తోపు. ఎందుకంటే సో ఆయన పిఆర్ వల్ల సర్వైవ్ అవుతాడా, లేకపోతే జనాలు ఓట్లేసి సర్వైవ్ చేస్తున్నారు, అది పక్కకు పెడితే డెమాన్ పవన్ బిగ్ బాస్లోకి వచ్చేదాకా ఎవరికి తెలియదు. ఒక 2 రోజుల్లోనే వెళ్ళిపోతాడు, అసలు ఈయన ఎవరికి తెలియదు, 4 రోజుల్లో వెళ్ళిపోతాడు అనుకున్నాం. కానీ టాప్ 5 దాకా వస్తాడని ఎవడు అనుకోలే. ఎందుకంటే డైమండ్ అందరికీ ఫాలోయింగ్ ఉంది, అక్కడ సుమన్ శెట్టికి ఫాలోయింగ్ ఉంది, ఇప్పుడు బర్నీ గారికి ఫాలోయింగ్ ఉంది, సినిమాలు చేశారు, అందరికీ తనుజాకి ఫాలోయింగ్ ఉంది, అందరికి ఫాలోయింగ్ ఉంది. కానీ డైమండ్ పవన్ జస్ట్ యూట్యూబ్లో మీరు 10 టిప్స్ కొడతారా, మీకు 20 రూపీస్ ఇస్తా, అవి చేసుకున్నాడు. అక్కడ నుంచి వారంలో 4 రోజులు ఉంటాడు అనుకున్నాం, కానీ టాప్ 5 దాకా వచ్చిండు. ఆయన ఒకరు, పవన్ కళ్యాణ్ ఒకరు, ఇద్దరు వాళ్ళు హానెస్ట్గా జెన్యున్గా ఆడుకుంటూ వచ్చారు, కష్టపడి ప్రతి గేమ్లో 100% ఇచ్చుకుంటూ వచ్చారు. ఒక టైంలో లవ్ అనే బాండ్ వల్ల బాగా రిస్క్ అయినా కూడా దాన్ని సపోర్ట్ చేసుకుంటూ, దాన్ని స్ట్రగుల్ చేసుకుంటూ పోయి ఆమెనే ఇంటికి పెట్టేట్టు చేసింది, కానీ ఆయన పోలేదు. ప్లస్ లేకపోతే ఫస్ట్ వెళ్ళిపోయేటోడు, వారంలోనే వెళ్ళిపోయేటోళ్ళు. ఓకే, కళ్యాణ్ పడాలా ఆయనది బాగుందన్న, జెన్యున్గా ఆడుతాడు. స్టార్టింగ్లో ఈయన లవర్ బాయ్, అమ్మాయిల పిచ్చోడు, అమ్మాయిని టచ్ చేస్తున్నాడు, అది ఇదని బాగా నెగిటివిటీ స్ప్రెడ్ అయినా కూడా అక్కడ నుంచి జనాలందరినీ పాజిటివ్ తీసుకోపోయాడు. అంటే నేను మంచోడు, నేను ప్రూవ్ చేసుకుంటూ ప్రతి గేమ్లో హార్డ్ వర్క్ ఇచ్చిండు. ఇప్పుడు అంటే జనాల పరంగా అయితే ఆయనకి కప్పు ఇవ్వాలనుకుంటున్నారు, ఎందుకంటే ఎవరైనా అగ్రికల్చర్కి, ఆర్మీకే సపోర్ట్ చేస్తారు. సో అట్లా ఆయన గెలిపించాలని చూస్తున్నారు, కానీ అది కుదరదు, అది కాదు. ఎందుకంటే ఆయనకున్న పిఆర్ చాలా వీక్ పిఆర్. అంటే ఆయన ఇంతకుముందు నుంచి ఆయనకి ఫాలోయింగ్ లేదుగా, వీళ్ళకి ఎప్పటి నుంచో ఫాలోయింగ్ ఉంది, సీరియల్ నుండి ఫాలోయింగ్ ఉంది, ఆయనకేమో జబర్దస్త్ నుండి అట్లా ఫాలోయింగ్ ఉంది. అట్లా ఓవరాల్ గా ఈ సీజన్ ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు కామన్ మ్యాన్ పరమ చెత్త అన్న, ఈ సీజన్ వరస్ట్ సీజన్ ఇది. బిగ్ బాస్ సీజన్ చరిత్రలోనే బిగ్ బాస్ 9 వరస్ట్ సీజన్ అది.
నిజంగా వరస్ట్ సీజన్. ఎందుకంటే టాప్ బిగ్ బాస్ సీజన్స్లో 4 కౌశల్ ఆర్మీది వేరే లెవెల్ పోయింది. ఆ రోజు అప్పుడు కమల్ హాసన్ గారే అసలు ఎవరు ఏది బిగ్ బాస్లో ఏం నడుస్తుంది, కౌశల్ ఎవరు అని అన్నారు. తర్వాత ఈ అఖిల్ది, సోహెల్ వీళ్ళది బాగా పోయింది. తర్వాత 7 పల్లవి ప్రశాంత్ అయితే ఇంకా రీచ్ వీడియో పెడితే 1,00,000, 2,00,000, 5,00,000 పోయింది. ఇప్పుడు 100-200 కూడా పోవట్లేదు. అంటే జనాలు చూడట్లేదు. ఏముంది సుత్తి కంటెంట్. రియాలిటీ ఉందంటావా? అంటే ఓటింగ్ ని పట్టించుకోవట్లేదు, పక్కన పెట్టేసి వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్స్నే తీసుకుంటున్నారు. అది వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్స్నే ఉంచుతున్నారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళని బయటికి పంపిస్తున్నారు. అది మాత్రం పక్కా. ఒకవేళ నిజంగా అట్లుండుంటే దువ్వెల మాదిరి మాత్రం ఇప్పుడు బయటికి పోయేది కాదు. హరీష్ బయటికి పోయేటోడే కాదు. ఇంకెవరు చాలా మంది బయటికి పోయేటోడు. మెయిన్ శ్రీజాకి అయితే అమ్మ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. బయట మస్తు ఫాలోయింగ్ ఉంది. ఆమె బయటికి పోయేది కాదు. ఓకే, ఓవరాల్ గా సరే విన్నర్ ఎవరు అవుతారంటారు? వాళ్ళిద్దరిలో ఎవరికన్నా వాళ్ళిద్దరిని కూర్చోబెడతారు. అది మనకు చూపించారు. ఆ బ్లాక్ రూమ్ అదేదో ఉంటుంది కదా, సీక్రెట్ రూమ్, దాంట్లో కూర్చోబెట్టి కమిషన్ మాట్లాడతారు. ఇక తనుజాకి ఇమాన్యుల్కి కూర్చోబెట్టి మీ ఇద్దరిలో ఎవరైతే అంటారు, మీరు ఎవరు బాండ్ రాపించుకుంటారు, 2 years మా టీలో పనిచేయాలని బాండ్ రాపించుకుంటారు. అట్లా రాపించుకొని వాళ్ళిద్దరిలో ఎవరికొకరు ఇస్తారు తప్ప 100% ఇదే అన్న జరిగేది. ఇది నంబర్ మీరు చూసినట్టుగానే ఇదే అన్న జరిగేది. ప్రతిసారి ఇదే జరిగేది. మీకు ఇన్ని సీజన్లు అయినా కూడా నిజంగా జెన్యూన్ గా బిగ్ బాస్ ని ఫాలో అయ్యేటోళ్ళకి తెలిసిపోయింది. మరి పబ్లిక్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఓట్స్ వేస్తారు కదా, సో ఇక్కడ పబ్లిక్ గురించి అసలు పబ్లిక్ ఓటేయరు. నన్ను అడిగితే పబ్లిక్ ఓటేయరా అన్న? బిగ్ బాస్ కి ఎవరన్నా ఓటేసి నువ్వు బిగ్ బాస్ ఫాలో అవుతున్నావుగా, ఏ రోజైనా ఎవరికైనా ఓటేసినా? ఏయో జాబ్ కోసం. ఇగో ఒకటి చెప్పనా, పబ్లిక్ ఇప్పుడు ఇన్న ఏరియా జూబ్లీ హిల్స్ ఏరియా. ఇక్కడ 2,00,000 ఓట్లు ఉంటే 1,00,000 ఓట్లు వేశారు. 1,00,000 మంది ఓటేయలే. 2,000-3,000 వేసిన వాళ్ళే ఓట్లు వేయట్లేదు. వాళ్ళకి బిగ్ బాస్కి ఎవరైనా ఓటేసేది ఎవరో టైం పాస్ కాక, లేకపోతే ఎవరికైనా అనుబంధం ఉండి, అంటే తనుజ నా ఫ్రెండ్, తనుజ నా సిస్టర్ అట్లా ఉండి పిఆర్లు వేపిస్తే తప్ప బిగ్ బాస్ అనే దానికి ఓట్లే ఉండవు. అసలు 3,000, 2,000 ఓట్లు కూడా పడవు. 1,00,000 మంది చూస్తారు కానీ 2,000 ఓట్లు కూడా పడవు. నాగార్జున గారి హోస్టింగ్ గురించి ఏం చెప్తారు? నాగార్జున గారు దయచేసి బిగ్ బాస్ 10కి ఒకసారి బ్రేక్ ఇవ్వండి ప్లీజ్. మీరు అంటే ఇస్తే కదా కొత్తదనం వస్తుంది. కొత్తది కోరుకుంటారు మీరు. అదే మళ్ళీ నేనే చేస్తా, మళ్ళీ 11 నేనే చేస్తా, 12 నేను చేస్తా, 13 నేను చేస్తా, ఉన్నంత వరకు నేనే చేస్తా అంటే జనాలు తగ్గిపోతారు. చూసే జనాలు తగ్గిపోతారు. ఖచ్చితంగా వెళ్తా. నేను పోతే మొత్తం రేటింగ్ డబుల్ అయింది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. బిగ్ బాస్ ఎవరు గెలుస్తారని? కళ్యాణ్ పడాల గెలుస్తారని అనుకుంటున్నా. ఎందుకని? గేమ్స్ టాస్క్లు బాగా ఆడుతున్నారు. ఇప్పుడు ఆయనకి ఓటింగ్ కూడా బాగా ఎక్కువగా ఉంది. అది కాక తనుజ గారి ఫ్యాన్స్ కూడా కన్వర్ట్ అయ్యారు ఆయనకి. పిఆర్లు ఎక్కువ ఉండేది ఏముందన్న, ఫ్యాన్స్ బయట ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉన్నారు. ఆయన కళ్యాణ్ అయితే కన్ఫామ్ గా అవుతారు అన్న. మాక్సిమం 99% ఆయనే. కొద్దిగా అటు ఇటు అయితే తనుజ గారు అవుతారు అంతే. సరే మీరు ఎలా అయినా అనుకోండి, ఆయనకుండే క్రేజ్ ఆయనకుంది. ఓకే, మామూలుగా ఇమాన్యుల్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ చేశారు, టాస్క్లు ఆడారు, ఇవన్నీ చేశారు కదా. అలానే డెమాండ్ పవన్, వీళ్ళిద్దరి గురించి. ఇమాన్యుల్ గారి గురించి చెప్పాలంటే ఆయన లేకపోతే ఈ సీజన్ ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యేది, బోర్ కొట్టేది. ఎందుకంటే అన్నెసెసరీ గొడవలు, అంటే ఎక్కువ మీమ్స్లో, అంటే అలేఖ్య గారిని, మాధురి గారిని తీసుకొచ్చి ఏదో చేశారు కానీ అవి వర్కౌట్ కాలేదు. ఇమాన్యుల్ అన్న స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఎంటర్టైన్మెంట్ అని ఆల్రౌండర్ అయ్యారు. ఆయన లేకపోతే సీజన్ కొంచెం ఫ్లాప్ అయ్యేదే. కాకపోతే విన్నర్ దాకా తీసుకురాలేకపోతుండ్రు ఎందుకో కానీ. ఇది కొత్త ఏం కాదు, మనకి జరుగుతూనే ఉంటుంది. కమెడియన్స్ని ఎంటర్టైన్మెంట్ చూస్తారు కానీ విన్నర్ చేయరు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. రీసెంట్ ప్రోమోలు వచ్చాయి, అంటే లైక్ టాప్ ఫైనలిస్టులు అంతా ప్రోమో వచ్చింది. ఆ ప్రోమో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? బాగా అనిపించింది వాళ్ళ జర్నీ. అంటే ఇమాన్యుల్ది, తనుజ గారిది, వాళ్ళ జర్నీ చూశాను, బాగుంది. వాళ్ళైతే బాగా లవ్లీగా ఉంది. అంటే తనుజ గారి జర్నీలో పవన్ కళ్యాణ్ కొంచెం ఎక్కువ పెట్టారు, బాగా అనిపించింది. బిగ్ బాస్ ఇప్పుడు ప్రస్తుతం అసలు అంటే ఓటింగ్ ఏమి నడవట్లేదు, అంత మ్యాచ్ ఫిక్సింగ్ అయింది. విన్నర్ ఎప్పుడు? అవును, అలా కూడా ఓటింగ్ ఇప్పుడు ఓటింగ్స్ ఉన్నాయంట. ఓటింగ్స్ ఉన్నాయి కానీ ఓటింగ్స్ సమ్ టైమ్స్ చూపించట్లేదు, సమ్ టైమ్స్ చూపిస్తున్నారు. అంటే ఓటింగ్స్ కూడా ఫేక్ అనిపిస్తుంది. అంటే పిఆర్ మీద నడుస్తుందా, లేకపోతే బిగ్ బాస్ మొన్నటిదాకా బిగ్ బాస్ తనుజ గారికి సపోర్ట్ చేశారని టాక్ వచ్చింది. ఇప్పుడేమో కళ్యాణ్ గారికి తనుజ గారి ఫ్యాన్స్ ఓటేస్తుండ్రు, కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఎక్కువ క్రియేట్ అయ్యిందని వస్తుంది, తనుజ గారి ఫ్యాన్స్. అందుకని మ్యాక్సిమం కళ్యాణ్, తనుజ వీళ్ళిద్దరిలోనే గెలిచే అవకాశం ఉంటుంది కానీ మిగతా వాళ్ళు గెలవరు. పర్లేదన్న, బాగానే ఉంది. అంటే బోర్ కొట్టుకునే ఎంటర్టైన్మెంట్ పరంగా బాగానే ఉంది. జబర్దస్త్లో వాళ్ళు ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయినా కనీసం అది సీజన్ నడుస్తుంది. వేరే వాళ్ళు వస్తే ఎట్లా ఉంటుంది తెలియదు. అంటే బయట మెంబర్స్ని బూతులు మాట్లాడవాలని వాళ్ళని తీసుకొస్తే ఏది ఎంటర్టైన్మెంట్ అనేది అనుకుంటే అది తప్పు. జబర్దస్త్ నుంచి ఒక్క పర్సన్ అయినా రావాలి, ఒక్క కమెడియన్ అయినా రావాలి.
వాళ్ళే ఎంటర్టైన్మెంట్ చేయగలరు, వాళ్ళే తీసుకురాగలరు సీజన్ని. ఇప్పుడు స్టార్ మా వల్ల తనుజ కానీ లేదంటే ఎమ్మాన్యుయల్ కానీ కప్పించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెప్పి అంటారు. దాన్ని మీరేమంటారు? ఇమాన్యుయల్ గారికి ఇస్తే మంచిదండి, మేము కూడా హ్యాపీగా అవుతాం. కానీ ఆయనకి ఇచ్చే పర్సెంట్ తక్కువ, 80% ఛాన్స్ వస్తుంది. 99% కళ్యాణ్ గారికి తనుజ గారికే ఉన్నాయి. ఈయనకి తక్కువ పర్సెంటేజ్ ఉంది. అంటే థర్డ్ ప్లేస్ రావచ్చు మేబీ. ఆయన కళ్యాణ్ గారు ఫస్ట్ ప్లేస్ వస్తే తనుజ గారు సెకండ్ వస్తారు, లేదా వీళ్ళిద్దట్లో ఎవరో ఒకరు సెకండ్ వస్తారు. థర్డ్ మటుకు ఇమాన్యుయల్ వస్తారు. ఇమాన్యుయల్ గారు డెమాన్ ఫోర్త్ వస్తాడు. సంజన గారు ఫిఫ్త్ వస్తారు. ఆమె అలాగే ఒకవేళ సూట్ కేసు ఇచ్చి డబ్బులు తీసుకోమంటే ఆమె తీసుకుని వెళ్తుంది కూడా. ఆమెకు తెలుసు ఆమె ఏ ప్లేస్. ఆమె చాలా తెలివిగా ఉంటుంది, ఖచ్చితంగా తీసుకుని వెళ్తుంది. ఆ విన్నర్కి బొక్కే సగం. ఓకే, ఇప్పటి వరకు నాగార్జున గారు కనిపించారు కదా అంటే సీజన్ కి హోస్ట్ గా. నెక్స్ట్ ఎవరైనా చేంజ్ అనుకుంటున్నాలే కానీ, కాకపోతే నాగార్జున గారు అయితే ఎట్లా మాట్లాడాలో అలానే మాట్లాడతారు. మిగతా వాళ్ళు యాంగ్రీ అనుకో, కంటెస్టెంట్ లోపల ఏడుస్తారు, తట్టుకోలేరు. నాగార్జున గారు మరీ అంత హార్స్ కాదు కాబట్టి ఆయన ఎలా అర్థం అవ్వాలో అలా చెప్తారు. మేబీ చూసి చూసి ఆడియన్స్కి కూడా బోర్ కొట్టచ్చు. మారితే మంచిదే, కానీ ఆయన ఉంటేనే బెటర్ అని అనుకుంటున్నా. తనుజ గెలవాలనుకుంటున్నావు కదా, సో మరి ఇప్పుడు కన్నడ తెలుగు అని నడుస్తుంది అంటారు కదా. నేనే అనుకోవట్లే, ఎవరు గెలిచినా ఓకే. నాకు కళ్యాణ్ గారు గెలిచినా ఓకే, ఇము అన్న గెలిచినా ఓకే. ఇము అన్న గెలిస్తే కామెడియన్స్ కామెడీయే కాదు, విన్నర్ కొట్టి కప్పు కూడా గెలవాలని హోప్ వస్తుంది. కళ్యాణ్ గారు గెలిస్తే ఆల్రెడీ కిసాన్ గెలిచారు, ఇప్పుడు జవాన్ని గెలిపించుకున్నారని కాన్ఫిడెన్స్ వస్తుంది. తనుజ గారు గెలిస్తే అది ఇంకా సీరియల్ యాక్టర్స్ వాళ్ళు వేశారు కాబట్టి అది వాళ్ళ అభిప్రాయం. నాకు ఏం బ్యాడ్ హ్యాబిట్ ఏం లేదు ఆమె మీద. ఓకే, థ్యాంక్ యూ.